పోటుతో హఠాత్తుగా మరణించిన టీడీపీ నేత దేవినేని నెహ్రూ కుటుంబాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విజయవాడ గుణదల్లో ఆయన నివాసానికి చేరుకున్న సీఎం కుటుంబ సభ్యులను ఓదార్చారు. నెహ్రూ మృతి పట్ల సానుభూతి తెలియజేశారు. ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఉన్న నెహ్రూ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని ఈ మధ్యనే ఒక సమావేశంలో చెప్పారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. దేవినేని నెహ్రూ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నాను. ఇటీవల కాలంలో ఆయన అనేకసార్లు కలిసి ఎక్కడ కూడా వివాదాలు లేకుండా, కాంట్రవర్సీ లేకుండా అందరూ కూడా పార్టీకి బాగా పనిచేయాలి, పార్టీ బలోపేతం కావాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, ఎన్టీఆర్ ఏ ఆశయాల కోసం అయితే పార్టీ పెట్టారో ఆ ఆశయాలు సాధించడం కోసం నా వంతు కర్తవ్యాన్ని నేను కూడా చేస్తానని చెప్పి పదే పదే చెప్పడం, ఎవరైనా ఎక్కడన్నా కానీ గొడవలు పడాలన్నా కాదు, ఇది మంచిది కాదు, అందరూ కలిసి ఉండని చెప్పి అందరికీ హితబోధ చేయడం. అయితే నాకు 4-5 సార్లు మాట్లాడినప్పుడు ఒక మాట కోరేవాడు, ఒకసారి మీటింగ్ పెడదాం, నేను అందరినీ పిలిపిస్తాను, కన్సర్న్ ఎమ్మెల్యేస్ను పిలిపించి వీళ్ళు వాళ్ళు కలిసిపోతే పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది, నా శక్తి ఎంత ఉంటే అంత శక్తి ఉపయోగించి పార్టీని బలపరుస్తాను, పార్టీకి పనిచేస్తానని చెప్పి చాలాసార్లు చెప్పాడు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి నాకు ఒక ఫోన్ వస్తే, మామూలుగా హార్ట్ ప్రాబ్లంతో హాస్పిటల్లో తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో చేరాడని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. నేను మాట్లాడి వాకప్ చేద్దాం అనుకున్న సమయంలోనే మళ్ళీ ఒక మెసేజ్ చనిపోయాడని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. ఇది విధి ఎంత బలోపేతమైందంటే మనం ఊహించలేని కూడా కష్టంగా ఉంటుంది. ఆయనకు వైరస్ రావడం, ఫీవర్తో హాస్పిటల్లో చేరడం, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడం, ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటలకు లేయడం ఆయనకు మామూలుగా అలవాటు. 2:30 గంటలకు లేయడం, లేచిన తర్వాత యోగా చేయడం, భార్యతో కలిసి కాసేపు మాట్లాడుకోవడం, ఇవన్నీ చేయడం అలవాటు. అదే ప్రకారం ఈరోజు కూడా చేసి 4 గంటలకు కొలాప్స్ అయ్యారు. చాలా తక్కువ సమయంలోనే హాస్పిటల్ తీసుకుపోయారు, కానీ కాపాడుకోలేకపోయారు. అంటే విధి ఎంత బలంగా పనిచేస్తున్నదికి ఇది ఒక ఉదాహరణ. అయితే నెహ్రూ అనే వ్యక్తి ఒక వ్యవస్థగా పనిచేశాడు. అనేక విధాలుగా మనం ఒకసారి చూస్తే విజయవాడ రాజకీయాలతో ఆయనకు ఒక అవినాభావ సంబంధం ఉంది. అదే మరి ఎన్టీఆర్ ఉండగా ఎన్టీఆర్తో అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తి నెహ్రూ. ఏది ఏమైనా ఆయన చేసిన పనులు కానీ, ఆయన చూపించిన చొరవ కానీ మిగులుతుంది. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేనంటే చాలా బాధ, ఆవేదన. ఓసారి మనం ఎంత కష్టపడినా విధి కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నేను సహకరించకుండా పోయిందని నా బాధ. ఏదేమైనా ఇక్కడే వారి అబ్బాయి అవినాష్ ఉన్నాడు, ఆయన కూడా చాలా బాగా యాక్టివ్గా చేస్తున్నారు. నేను అందుకే చెప్పాను, ఈ సంఘటన చూసిన తర్వాత ఏ విధంగా ఊహించుకోవాలి, ఏ విధంగా బాధపడాలని కూడా అర్థం కాదు. మనుషులు నిమిత్తం మాత్రమే. ఏదేమైనప్పటికీ ధైర్యంగా ఉండి ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో అవి కొనసాగించాలని చెప్పి వారి అబ్బాయిని కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నెహ్రూ ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నిరంతరం ప్రజాసేవ కోసం తప్పించే దేవినేని నెహ్రూ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. విజయవాడ గుణదల్లో నెహ్రూ నివాసంలో ఆయన భౌతిక కాయానికి లోకేష్ నివాళులర్పించారు. ఒక యూనియన్ లీడర్గా, అదేవిధంగా స్టూడెంట్ బాడీ లీడర్గా ఉన్న వ్యక్తి
అన్నగారు పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకి నిరంతరం సేవ చేసిన వ్యక్తి. ఈరోజు నేను కూడా ఇంకా తేలుకోవాల్సింది. పొద్దున్న నాకు ఫోన్ వచ్చినండే నేను కూడా చాలా షాక్ అయ్యా. కరెక్ట్గా ఒక నెల క్రితమే అన్న ఆఫీస్కి వచ్చి ఆయనతో పాటు కార్యకర్తలు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో చేరారో వాళ్ళందరికీ ఓపికగా 2.5 గంటల నుంచి నాతో ఒక్కొక్కరిని పేరుతో నాకు పరిచయం చేస్తాం జరిగింది. గత 45 రోజుల్లో నేను ఎప్పుడు చూస్తున్నా నాకు టైం టు టైం ఫోన్ చేసి సలహాలు ఇచ్చేవారు. ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే అట్లా చేయి, కార్యకర్తలకు ఇది చేస్తే బాగుంటుంది. ఒకసారి ఒకటి నమ్ముకుంటే, ఒకసారి ఆయన అనుకుంటే అది సాధించే వరకు నిరంతరాన్ని కష్టపడే వ్యక్తి, ఒక పద్ధతి ప్రకారం సిద్ధాంతాలతో ఉన్న వ్యక్తి. ఈరోజు అలాంటి వ్యక్తి, అలాంటి నాయకుడు, అలాంటి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కోల్పోతాం జరిగింది. ఆయన కుటుంబానికి, అదేవిధంగా ఆయనతో పాటు ఉన్న కార్యకర్తలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున అండగా నిలబడతాం. రాబోయే రోజుల్లో ఆదుకుంటాం. అవినాష్ కూడా నాకు గత 6 నెలల నుంచి ఒక స్నేహితుడయ్యాడు. ఎప్పుడు కంపడినా చాలా ఆప్యాయంగా కలిసి మాట్లాడుకుని రాజకీయాలు మాట్లాడుకునే మిత్రులం. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో తెలుగుదేశం పార్టీ ఉంటుందని నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం. ప్రజలకు సంబంధించిన విషయాల్లో నెహ్రూ నిర్భయంగా, నిర్మోహమాటంగా వ్యవహరించేవారని చెప్పారు ఏపీ మంత్రి దేవినేని ఉమా. 4 దశాబ్దాలకు పైగా ప్రజా సేవలో ఉన్నారని నివాళులర్పించారు ఉమా. స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు, రాజశేఖర్ గారు 4 దశాబ్దాల పైగా విద్యార్థి రాజకీయాల్లో విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుకోవటమే కాకుండా విద్యార్థి రాజకీయాలను ప్రభావితం చేయటమే కాకుండా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి దాని అధ్యక్షుడిగా విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వాల దృష్టి తీసుకొచ్చి నిరంతరం కృషి చేసిన వ్యక్తి నెహ్రూ గారు. అదేవిధంగా అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసినప్పుడు జిల్లా అంతా కూడా కన్వీనర్గా జిల్లా నలుమూలలా కూడా తిరిగి పార్టీ ఆవిర్భావం నుంచి ఒక సైనికుడిలాగా రామారావు గారికి అండదండలుగా పార్టీ విజయానికి మరి పెద్ద ఎత్తున యువతని ప్రోత్సహించే విధంగా రాష్ట్రంలో యువతకు ఆదర్శంగా ఉన్నాడు. అదేవిధంగా 5 సార్లు శాసనసభ్యుడిగా మరి నిర్భయంగా, నిర్మోహటంగా ప్రజల సమస్యల పట్ల, రైతుల సమస్యల పట్ల, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి పట్ల కూడా ఎంతో ఆయన తెలియజేసేవాళ్ళు. అమరావతి రాజధాని